అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా, అబ్బాయే ఆసుకి లాభం వచ్చేట్టుగా పనిచేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3000. ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయటి వాళ్ళతో లాలూచి పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడు గారికి వీపుంది గాని వెనకాల బంధువుల మోపు లేదు. అంతా సోలయే. రాజాధిరాజ రాజమార్తాండ సహస్ర రవితేజ శ్రీ 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 చినరాజా వారు ఏం చేస్తున్నారు? ఎవరో మహారాజా వారు వస్తున్నట్టున్నారు. నా పొంత మహారాజా కాదు, నా కొడుకు ఉత్తరాజయ్యే. వాడికి సినిమా పిచ్చ. అక్కడ ఎవడు వేషాలు ఇవ్వట్లేదని ఇట్లా వేషాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. యువరాజులకి స్వాగతం. జనక, నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ పేకప్ అయిపోయింది. అటులనా బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు. అసలు దీనికి అంతటికి కారణం ఎక్కడా? ఏంటి నువ్వు. బాగుంది, నేనేం చేశాను? ఏం చేసావా? దీన్ని కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావుకి అని ఎత్తి నోరు మొత్తుకున్నాను. అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు. అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మ అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. ఇలాంటి నాకు ఇష్టం ఉండవు. తీసుకెళ్ళండి. ఇది లంచం కాదు సార్, గిఫ్ట్. లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామా, ఫ్రీగా వస్తే వద్దంటారే. తీసుకోండి, 10 కాసులు పైనే ఉంటుంది. తీసుకోవాలడు. 10 కాసులు అంటే మాట్లా 30,000 పైన ఉంటుంది. పైగా గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకా ఇక్కడ నిలబడ్డావా? అవుట్, గెట్ అవుట్. ఇది ఎక్కడ కూడా అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం. అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. నేను నోరు మోస్తారా? ముందా కత్తి దించరా సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరికమన్నదిరా. నీ అమ్మకడు మాట. ఈ దిక్కుమాలి కోరికేమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే ఖసక్ దుమ్మనక, బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో. నానా నానా నానా, ఏంట్రా? నువ్వు చచ్చిపో. అట్లాగే. నేను చచ్చిపోవాలా? అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప కూడా అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు. నేను చచ్చినా చావను. అబ్బా, అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా? అనుకో, అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏనా తవరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? యా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేస్తే యాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను. అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? పద. ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను. వేసుకో. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు 100 ఏళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న, నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాదు. నాన్న నాన్నో నాన్న. ఏంట్రా, ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదటి? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరొస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన 3 తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా, నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో, అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న, నీకప్పుడే నిండు 100 ఏళ్ళు నిండిపోయానన్నా. మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా నాన్న? ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న, అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న? అమ్మకి ఆఖరి చూపులు మిగిలించుకుంటా వెళ్ళిపోయావా నాన్న?
ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా ఎక్కేస్తుంది మదర్ వైశాల్ ట్రై చేయమని చెప్తా ఏమండి ఎంత పని చేశారండి నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి ఉండవయ్యా ఉండవయ్యా మా ఆయన పై నేను ఏడుస్తుంటే దయ్యమేంటి మరిదేమిటి మరి నీ అమ్మ అక్కడ మాడా నేను పట్టుకుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా కళాసేవాన్ని పిండ కుడిసావా అయితే ఏమిటి మీరు చచ్చిపోలేదా చచ్చిపోలేదే గిట్టుకు చూసుకో అనవసరంగా ఏడ్చాను కదండి అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే నువ్వు లోపల బా లోపలికి బాదే మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు నువ్వేంట్రా నేను బతికుండగానే నా పుట్టోకి దండేస్తావా రాబోయే కాలానికి కాబోయే హీరోని ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా నన్ను పిచ్చోడు అంటావా అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను వేసుకో నన్ను పిచ్చోడు అంటావా ఎవరికి నా పిచ్చి నీకు పిచ్చి నీ బాబుకి పిచ్చి నీ తాతకి పిచ్చి నేను చెప్పేస్తానే అవును రే తావేస్తుంది ముర్రా అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా చూడు కింద చూడు అందమా మీదరా ఆకలి పెట్టేసుకున్నావా అవును రే ఆ పక్కన నక్షత్రం లేరా ఏంచుకుని తెలిసావా నేను చెప్పేస్తాను నిన్ను చెప్పేస్తాను ఈ సముద్రం ఏంటి చందమామ ఏంటి నక్షత్రాలేంటి ఫ్రై చేయించుకోవటం ఏంటి అప్ప కాదు ఇది ఏమిటి పొట్టికాయ అమ్మ కాదు ఇదేమిటి జల్లకాయ అప్పు కాదు ఇది ఏమిటి లంపకాయ అదేట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా మనిషివా చెట్టువా ఓరి నాయను ఇదే నాన్న ఇప్పుడు చెప్పు నా పిక్చర్ క్యారెక్టర్ ఎలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందిరా వారి యాక్టింగ్ తవరు అంత ముగ్ధ అయిపోయారా నీ అప్ప ఎవరు నువ్వు నేను నాన్న ఏంటి అవుతారా నేను ఒక హత్య చేశా హత్య చేసావా ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా వేళ వదిలిపోయింది ఆయిగలు జైల్లో కూర్చో నిజంగా హత్య చేయలే హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా ఏం చాలా చూస్తున్నావు నా పేరు హంతక్ నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా ఐ మీన్ 26 మర్డర్ నా చేతి చిక్కా నేను చంపేతా ఏంటి చంపేసేది అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్ ఇప్పటికి నేను 26 మర్డర్లు చేశా నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా ఎంత ఆవేశం ఉండాలి ఎంత ఆవేదన ఉండాలి ఎంత అది ఉండాలి ఎంత ఇది ఉండాలి ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మొఖాన ఎంగిలి టమాటాలు కొడతారు ఏంటో డాడీ ఈ రోజు నాకు మూడు లేదు మూడు కాదు 4 వచ్చింది ఏంటి అలా చూస్తున్నావు నా పేరే హంత నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా ఇవాళ నా చేతికి చిక్కా నిన్ను చంపేసరా అంత ఆవేశం పనికిరాదు నాన్న నీ యాక్టింగ్ చాలా బాగుంది అది కత్తి కత్తి గుచ్చుకుంటుంది నాన్న కత్తి అన్నాక గుచ్చుకుంటుంది గుచ్చుకోవడానికి కత్తి ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో ఇవాటికి చాలు నాన్న ఇవా నువ్వు నేను తేలిపోవాలి ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి గుచ్చేస్తా రక్షించవరా కత్తి గుండెల్లో కాదు గొంతులో రాస్తుంది స్క్రిప్ట్ లో అయితే దించేస్తాను ఈ గొంతులో కత్తి ఇంటికెళ్ళాలో తొందరగా రాబే ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి మీతో అంతా గోలే పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు పోషించుకోనివ్వండి నువ్వు పోషించుకోరా ఆడు పోషిస్తే పర్వాలేదే వీడమ్మొక్కడు మాడ జీవిస్తున్నాడు అన్నాను ఏంటన్నా ఇది మమ్మల్ని చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా సందేహం లేదు మీ వాడికి పిచ్చే సినిమా పిచ్చి ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కెట్టుగా ఉందండి నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి
పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త. పేషెంట్ కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆహా ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను కంపౌండర్ సార్. పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఆ, ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఆ. ఈసారి పన్ను కాదు, టంగు టంగు. ఇదిగో ఇది అన్నపూర్ణ స్టూడియో. ఎవరైనా హీరోయిన్స్ ఉన్నారేమో చూడు. ఎందుకు గురు? ఎందుకంటే రేపు ఎప్పుడైనా హీరో డాన్స్ వచ్చిందనుకో, వాళ్ళతో పాటు ఎలా డాన్స్ చేయాలో జస్ట్ ట్రైల్ చేసుకుంటా. అదిగో గురు సౌందర్య. మేడం ఇక్కడ షూటింగ్ అయిపోగానే మధ్యాహ్నానికి రాఘవేంద్ర గారు షూటింగ్ వెళ్ళాలి. అలాగే. సౌందర్య నువ్వు ఎక్కడ ఉండు, నేను వస్తా. సరే అలాగే చేద్దామండి, ఏముందండి దాంట్లో. నమస్కారం సౌందర్య. ఎవరా ఎలా ఉండే? ఇటు రావా? ఏంటి సంగతే? ఇదిగో పియ్యే, నేను సౌందర్యతో డుయట్ పాడాలి. నువ్వా? నువ్వు అంటున్నావేటి? నా ఫేస్ చూస్తే అచ్చం అల్లా లేదు. ఆ ఉంటే సౌందర్యతో పాట పాడాల్సిందే, డాన్స్ ఆడాల్సిందే. అది ఈ జన్మలో అయ్యే పని కాదు, వెళ్ళి అలవయా. ఆగా అంటే ఈ జన్మలో అయ్యి పని కదా. ఎవడాపుతాడో చూస్తాను. ఇప్పుడే వాళ్ళ పాట పాడుకుంటాను. వర్షం వస్తుంది. ఏంటొస్తుంది? సౌందర్య నా కోసం వెతుకుతుంది. నేను కనపడలా. ఆవిడ ఇక్కడుంటే అట్టా కనపడతాయా? వెతుకుతుంది. కాదు ఇక్కడే ఉంది. వెతుకుతుంది. సౌందర్యకి నేను కనిపించా.